హలో ఎవ్రీవన్. ఈరోజైతే హనుమాన్ జయంతి. ఇంకా హనుమాన్ జయంతి స్పెషల్‌గా శ్రీకాంత్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇలా టెంపుల్‌కొచ్చేసాము. టెంపుల్‌లో అయితే నేనెప్పుడూ ఇలా చూడలేదు. ఒక మూవీలో చూసినట్టుంది. ఆ కళ్యాణి ఉంది గదా! చుట్టూ దీపాలు పెట్టారు. ఎప్పుడూ నేను చూడలేదు డైరెక్ట్‌గా. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. అప్పటికప్పుడు అనుకోలేదు వీడియో షూట్ చేద్దామని. ఇంకా చూసిన వెంటనే మీకు కూడా చూపించాలనిపించింది. సో, మీరెప్పుడైనా ఇలాంటి ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేశారా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. చాలా వరకు దీపావళి అంటే కార్తీక దీపం ఆ టైంలో చూస్తాం గానీ, ఇలా కళ్యాణి ఇలా చుట్టూ మొత్తం పెట్టడం నేనసలు ఎప్పుడూ చూడలేదు. ఇంకా చాలా వరకు దీపాలు ఘనమైపోయాయి. లైక్ గాలికి. అండ్ అక్కడ అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్‌కి ఈ దీపాలు ఇలా పైకి గాలిలోకి ఇలా వదులుతారు. సో, వీటిని ఏమంటారో నాకు తెలీదు నేమ్స్. అండ్ ఇంకా కొంతసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసాము. బికాజ్ చాలా చలిగా కూడా ఉంది. వెళ్ళిపోదామంటే మనసు ఒప్పుకోలేదు. ఇంకొంచెం తొందరగా వచ్చుంటే బాగుండేది అనిపించింది. తను ఇంకా రాగానే స్టార్ట్ అయిపోయామనమాట టెంపుల్‌కి రావడం. సో, ఇదైతే మంచి గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అండ్ పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. ఈరోజు స్పెషల్ ఈ కళ్యాణికి వాటర్ మధ్యలో అలా ఆంజనేయ స్వామిని పెడతారనమాట. అక్కడ పెద్ద దీపం వెలిగించారు. సో, ఇంకా ఈ ఘనమైన దీపాలన్నీ కూడా మేము ఒక్కొక్కటిగా వెలిగించుకుంటూ కొంతసేపు అలా టైమ్ స్పెండ్ చేసి సో, ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మాతో పాటు మా నైబర్స్ కూడా ఉన్నారు. ఎక్కువ రిషి వీళ్ళతోనే ఆడుకుంటది. సో, ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్‌ఫర్ అయినప్పుడల్లా ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారనమాట. కొంచెం క్లోజ్ అయిపోతారు. సో, మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు వదిలి వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంటది. సో, లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి ఇంక తప్పదు. నాకైతే ఇవన్నీ చాలా గ్రేట్ మెమోరీస్. ఈ వీడియోస్ ద్వారా నాకు అన్నీ సేవ్ అయి ఉంటాయి అనుకుంటున్నాను.